మంగళగిరి మండలం ఎర్రపాలెంలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తుందన్న అనుమానంతో భార్యను చంపేశాడు భర్త. మచిలీపట్నానికి చెందిన శంకర్రెడ్డి లక్ష్మీపార్వతికి 5 ఏళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు కారణంగా కొద్ది నెలల క్రిందటే లక్ష్మీపార్వతి ఎర్రపాలెం వచ్చి నివసిస్తుంది. అయితే ఆమె మరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు అనుమానించిన శంకర్రెడ్డి నిన్న సాయంత్రం ఎర్రపాలెంలో ఆమె నివసిస్తున్న ఇంటికి వచ్చాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆమె పక్కింట్లోకి పారిపోయింది. ఆమెను వెంబడించిన శంకర్రెడ్డి పక్క ఇంట్లో ఆమెను పట్టుకొని గొంతు నులిమి చంపేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సుమారు 3:45 మధ్యాహ్నం 3:45 ఆ టైంలో మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలో ఒక మర్డర్ ఒకటి జరగడం జరిగింది. అది భార్యని భర్త హత్య చేయడం జరిగింది. కిలిమి లక్ష్మీపార్వతి అనే మహిళ, మచిలీపట్నం చెందిన మహిళని ఆమె భర్త అయినటువంటి శంకర్రెడ్డి వచ్చేసి గొంతు పిసికి ఆమెను అతని కిరాతకంగా చంపడం జరిగింది. వీరికి సుమారు 5 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అయితే ఒక 5 నెలల క్రితం వీరికి భార్యాభర్తలకు ఇద్దరు గొడవయ్యి ఈవిడ కాకాని వచ్చి ఇక్కడ దేవ మహేష్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఎర్రపాలెంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఈ దేవ మహేష్ మరియు ఈ లక్ష్మీపార్వతి ఇద్దరు కలిసి జీవించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆమె అసలు భర్త అయినటువంటి శంకర్రెడ్డి ఈరోజు ఎర్రపాలెం వచ్చేసేసి ఆమెని ఒకసారిగా లాక్కొని వచ్చేసి కింద ఫ్లోర్లో ఒక రూమ్లో బంధించి ఆమెను థ్రాట్లింగ్ చేసి ఘోరంగా చంపడం జరిగింది. సో వివరాలు తెలుసుకొని ఇప్పుడే నేను మా ఎస్ఐ గారు సీన్కి రావడం జరిగింది. ముద్దాయిని త్వరలో పట్టుకొని అతను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం అతని మీద చర్య తీసుకుంటామని